చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. అందరినీ మోసం చేయడానికే బాబు హామీలన్నారు. 39 లక్షల మందికి మాత్రమే చంద్రబాబు పింఛన్ ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చాక 66,34,000 మందికి పింఛన్లిచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి అవ్వా తాతల వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నామన్నారు జగన్. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో పింఛన్ లబ్దిదారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఆ అవ్వాతాతలకు ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో 1000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకునో, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకుని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే అందుకే గతంలో 39 లక్షలు మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈ రోజు చూస్తే 66,34,000 మందికి ఈ రోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం. అది కూడా ఎన్నికలకి 2 నెలల ముందు వరకు కూడా 1000 రూపాయలు ఇస్తా ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు. ఈ రోజు ఏకంగా 3,000 దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతా ఉంది.